హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఏం విడిచిపెట్టకూడదట? మనం జీవితంలో కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో వాటిని వదులుకోవాల్సి వస్తుంది. ఇష్టంగానో అయిష్టంగానో, ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నింటిని విడిచిపెట్టాల్సిన పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం ఉంటాం. నువ్వు ఏం విడిచిపెట్టకపోయినా ధైర్యమును మాత్రం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. అలా ధైర్యమును విడిచిపెట్టకుండా గనక నువ్వు నిలబడగలిగితే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం, గ్రేట్ రివార్డ్ అన్నాడు బైబిల్లో. గ్రేట్ రివార్డ్. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడు గొప్పగానే ఉంటాయి, ఆయన ఇచ్చే దీవెనలు ఎప్పుడు గొప్పగానే ఉంటాయి. ధైర్యం. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివితే కొన్ని కాన్సెప్ట్లు బైబిల్లో ప్రతి గ్రంథంలో కనబడతాయి. మనకి ప్రతి పుస్తకంలో కూడా కొన్ని వర్తమానాలు కనబడతాయి, కొన్ని ప్రాముఖ్యమైన మాటలు కనబడతాయి. ఆదికాండం నుండి ప్రకటన వరకు జాగ్రత్తగా మనం చదివితే ప్రతి చోట మనం తరచుగా చూసే ఒక వర్తమానం ఏంటంటే, భయపడకుడే, ధైర్యంగా ఉండండి. ఎంతోమంది భక్తులైన వారికి దేవుడు సెలవిచ్చిన మాటలు అవి. గొప్ప గొప్ప భక్తులు అనబడిన అబ్రహాముకు కావచ్చు, దావీదుకు కావచ్చు, దానియేలుకు కావచ్చు, జకరియా, ఎలిజబెతులు కావచ్చు, ఇంకా అనేక మంది దేవుని ప్రజలకు కాన్స్టాంట్గా దేవుడు పంపించిన వర్తమానం అంటే ఏదైనా ఉంది అంటే, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివిన దావీదులు చాలామంది భయపడొద్దు అనే మాట బైబిల్ ఎన్నిసార్లు ఉందని పరిశీలన చేశారు. ఎగ్జాక్ట్గా భయపడొద్దు అనే మాట 360 సార్లు లేకపోయినా ఆ అర్థం వచ్చే మాటలు, ధైర్యం వదిలిపెట్టకండి, నిబ్బరం కలిగి ఉండండి, ఇలాంటి మాటలన్నీ తీసుకుంటే ఆ అర్థాన్ని ఇచ్చే మాటలు బైబిల్లో 365 సార్లకు పైగా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇంకా చాలా ఎక్కువ సార్లే కొన్ని చోట్ల ఉంది, అయితే మినిమం కౌంట్ మనం తీసుకున్న 365. దేవునికి నీకు ఒక ఫోన్ ఉంటే, ఒక ఫోన్ కనెక్షన్ కనుకుంటే, ప్రతిరోజు దేవుణ్ణి కాల్ చేసి చెప్పే ఒక మాట ఏంటో తెలుసా? మై డియర్ డాటర్, డోంట్ బి అఫ్రైడ్. మై డియర్ సన్, డు నాట్ ఫియర్. మీరు భయపడకండి, ధైర్యాన్ని విడిచిపెట్టకండి. డబ్బులు పోయినాయా, పర్వాలేదు, బాధపడదు. ఒకవేళ పరీక్షల్లో కొంచెం ఫెయిల్ అయ్యావా, ఇబ్బంది ఏం లేదు. ఆస్తి పోయిందా, భయపడద్దు. ప్రజలు వదిలిపెట్టేశారా నిన్ను, నీ స్నేహితులు, నీతో ఉన్నవారు నేను విడిచిపెట్టేశామని బహుశా నేను ఇబ్బంది పెట్టారా, భయపడద్దు. నువ్వు వదిలిపెట్టకూడదంటూ ఏదైనా ఉంది అంటే అది ధైర్యం. దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి ఉండాలి. గ్రీకు భాషలో పెర్హెసియా అనే పదం వాడారు. ధైర్యము అన్న చోట పెర్హెసియా అనే పదం గ్రీకులో ఉపయోగించబడింది. నూతన నిబంధన అంతా గ్రీకులో రాయబడింది కదా. ఆ గ్రీకు భాషలో పెర్హెసియా అనే మాట మనం చూసిన ప్రతిసారి 2 అర్థాలు దానికి ఉంటాయి. ఒకటి బోల్డ్నెస్, రెండవది కాన్ఫిడెన్స్. ఆ 2 మాటలు గమనించాలి. బోల్డ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్. బీ బోల్డ్ ఎవ్రీ టైం. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండు. నువ్వు ప్రభువుని గట్టిగా పట్టుకున్నప్పుడు, దేవుని వెంబడిస్తున్నప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దావీదు భక్తుని వల్ల నువ్వు కూడా చెప్పాలి, దేవుడు నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్, హూమ్ షల్ ఐ బీ అఫ్రైడ్. నేను ఎవరికి భయపడతాను? దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నప్పుడు, ధైర్యపరుస్తున్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒక కుటుంబంలో ఒక కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు, డాడీ నీకు డైనోసార్ అంటే భయమా అన్నాడు. అబ్బాయి భయం లేదురా అన్నాడు. పోనీ నీకు అలిగేటర్స్ అంటే భయమా, మొసళ్ళు అంటే ఏమన్నా భయమా డాడీ నీకు అన్నాడు. ఆ మొసళ్ళన్నీ కూడా పెద్ద భయం లేదురా అన్నాడు. పోనీ బెంగాల్ టైగర్ అంటే భయమా నీకు, రాయల్ బెంగాల్ టైగర్? అబ్బాయి అది కూడా భయం లేదు. సింహం అంటే భయమా? భయం లేదు. ఎలుగుబండి అంటే భయం లేదు. తోడేలంటే భయం లేదు. ఇలా పిల్లవాడు వాడికి తెలిసిన యానిమల్స్ పేర్లన్నీ అడుగుతున్నాడు. ఇదంటే భయమా, అదంటే భయమా అని అడుగుతుంటే డాడీ ఏమీ భయం లేదురా అని చెప్పగానే కాసేపటికి ఇంకా తండ్రికి విసుగొచ్చి అడిగాడు, ఎరా ఎందుకురా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు, ఏంటి సంగతి అంటే, ఏం లేదు డాడీ, నువ్వు మమ్మీకి తప్ప ఇంకెవరికైనా భయపడతావో లేదో తెలుసుకుందామని అన్నాడు. మమ్మీకి తప్ప నువ్వు ఇంకెవరికైనా భయపడతావో లేదో తెలుసుకుందామని ఆసక్తి అడుగుతున్నానంటే మొత్తం గాలి అంతా పోయింది. ఎవరిది? భర్తది. బహుశా తన భార్యకి భయపడతాడేమో. రకరకాల భయాలు ప్రపంచంలో ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ ఫోబియాస్ ఇన్ ద వరల్డ్. ఒక ఇంటెన్స్ ఫియర్ని ఫోబియా అంటారు. కాన్స్టెంట్ ఫియర్, లాంగ్ లాస్టింగ్ ఫియర్ ఈజ్ కాల్డ్ ఫోబియా. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది రకరకాల భయాల్లో బ్రతికిన వారిని దేవుడు విడిపించాడు. గ్రంథకర్త అయిన పౌలు గారు హెబ్రీలకు రాస్తూ
మీరు ఏదైనా విడిచిపెట్టండి, కానీ ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టకండి, అందుకు మీకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది, గొప్ప బహుమానం ఉంటుంది అనే మాట అక్కడ వాడాడు. మనం ఆరాధించే దేవుడు ధైర్యం కలిగిన వాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు పిరికివాడా, ధైర్యం కలిగిన వాడా? మరి ఆయన ఆరాధించే మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి కదా. పౌలు భక్తుడు యేసు ప్రభు గురించి మాట్లాడుతాం, మంచి మాట అంటాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే పౌలు భక్తుడు చక్కని మాట అక్కడ రాసుకుంటూ వచ్చాడు. 1 Timothy chapter 6 and verse 13. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్ష మగు వరకు. చాలండి. ఇక్కడ పౌలు భక్తుడు ఉటంకిస్తున్న మాట ఏంటంటే, సమస్తమునకు జీవాధారకుడైన దేవుడు పొంతి పిలాతు ఎదుట ధైర్యంగా ఏం చేశాడట? ఆయన ఒప్పుకున్నాడట. ఏం ఒప్పుకున్నాడు ఆయన ధైర్యంగా? పొంతి పిలాతు అడిగాడు, యూదులో రాజు నీవేనా అన్నాడు. ఆ మాటకు యేసు ప్రభు నేను కాదు అనుంటే పొంతి పిలాతు యేసు ప్రభుకి సెక్యూరిటీ ఇచ్చి, యేసు ప్రభు చుట్టూ కూడా సైనికులను పెట్టి అక్కడి నుంచి పంపించేసేవాడు. యేసు ప్రభుకు మరణం ఉండేది కా. ఆర్ యూ ద కింగ్ ఆఫ్ జ్యూస్? పైలట్ ఆస్క్డ్ జీసస్. అండ్ జీసస్ రిప్లైడ్, యాజ్ యు సై. నువ్వు అన్నట్టే నేను యూదులకు రాజునే. ఆ మాట చెప్పడానికి యేసుప్రభుకున్న ధైర్యం సామాన్యమైన ధైర్యం కాదు. పొంతి పిలాతు ఎదుట ధైర్యంగా ఒప్పుకునిన క్రీస్తు అనే మాట వాడాడు. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఈ మాట చెబుతూ, దేవుని బిడ్డలుగా మనం కూడా ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకు అంటే మనం ఆరాధించే దేవుడు కూడా ఎలాంటి వాడు? ఆయన ధైర్యం కలిగినవాడు. ఆయనలో ఏ భయం లేదు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన ఎవరికైనా భయపడినట్టుందా? ఎక్కడా లేదు. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు ప్రజల్ని విడిచి వెళ్ళిపోయినట్టు లేఖనాల్లో ఉంది, కానీ అది కూడా దేనికంటే భయపడి కాదు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడినట్లుగా ఆ పరిస్థితిని అధిగమించడానికి యేసు ప్రభు వెళ్ళిపోయారు, కానీ ఎవరికో భయపడైతే ఆయన వెళ్ళిపోలేదు. దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, మనం ఆరాధించే దేవుడు జీవం గలవాడు, సజీవుడైన దేవుడు. ఆయన ధైర్యం కలిగిన వాడు. కాబట్టి దేవుని ప్రజలుగా మనం కూడా ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఏ రకమైన భయంలో నువ్వు ఉన్నా, ఏ గుప్పిట్లో నువ్వు ఉన్నా, భయం గుప్పిట్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. అనేక సందర్భాల్లో ధైర్యము లేక భయము మనల్ని అణిచివేస్తుంది. రకరకాల రోగాలు మనల్ని తీసుకొస్తాం. భయపడడం ద్వారా భక్తి జీవితాన్ని దూరం అయిపోతున్నారు చాలామంది. భయపడడం ద్వారా దేవునికి దూరంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. సమాజానికి భయపడో, మనుషులకు భయపడో, పరిస్థితులకు భయపడో, భవిష్యత్తును గురించిన భయం వారిలో ఉండడాన్ని బట్టో, గత జీవితపు గాయాలను బట్టి భయాలు వారిలో ఉండడాన్ని బట్టి కొన్నిసార్లు దేవుణ్ణి పరిపూర్ణంగా ఆరాధించలేని పరిస్థితులు, ఆయన వెంబడించలేని పరిస్థితులను ఉంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యాన్ని గట్టిగా పట్టుకో, విడిచిపెట్టద్దు. దాని కొరకు నీకు బహుమానం ఉంది. దెర్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ యూ. దేవుడు నీకు బహుమానం ఇచ్చేవాడు ఆయన.